జ్ఞానం, మోక్షం, పరబ్రహ్మ స్వరూపం వీటి గురించే మనిషి నిరంతర అన్వేషణ. ఇవే ఉపనిషత్తుల మూలాలు కూడా. అనేక ఆలోచనా తరంగాలకు అడ్డుకట్టవేసి మోక్ష ప్రాప్తిని సిద్ధింపచేసే మంత్రవాక్య సముదాయాలు ఉపనిషత్తులు. వేదాంత రహస్యాలైన ఉపనిషత్తులను జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి వేద పురుషులు ఈ జగతికి ప్రబోధించారు. వారి బాటలోనే మనిషిలో ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పాలనే సంకల్పంతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు తమ ప్రవచనామృతాన్ని మనకు అందిస్తున్నారు. దేని నువ్వు గట్టిగా పట్టుకున్నా అది గిలగల కొట్టుకుంటుంది. అది అంటే అది అందుకుంటోంది, దానికి అందుకోగలిగే సత్తా ఉందన్నమాట. మిగతా ఈ ప్రాణికోట్లకి లేదు, చెట్లకి చేమలకి కూడా అది లేదు. సో అలాంటివి నీకు ఆహారం కింద పర్మిటెడ్. ఈ గిలగల కొట్టుకునేవి నీకు ఆహారం కింద పర్మిటెడ్ కాదు. అందుకోసం అలాంటి వాటిని తింటే క్రూరమృగం అంటారు. ఇది తెలుసుకోవడం అంటే పెర్సెప్షన్ లేని వాటిని నువ్వు స్వీకరించగలగడం ఈజ్ ఓకే. సరే, ఇంతకీ ఈ శరీరాన్ని మనం ఒక పట్టణము అని అంటాం, జత పురము అంటాం. ఈ పురమునందు ఉంటాడు కనుక పూరి సేతే, పట్టణములో వాడు ఉంటూ ఉంటాడు, వాడు ఇందులో విశ్రమిస్తూ ఉంటాడు కనుక ఆ లోపల ఉండే జీవుడికి పురుష అని పేరు వచ్చిందనమాట. మరి మీరు స్త్రీలు అనేవాళ్ళలో మాత్రం స్ట్రక్చర్ ఇంతేనా కాదా? మీరు పురుషులు అనేవాళ్ళు కూడా స్ట్రక్చర్ ఇంతేనా కాదా? అందరిలోనూ స్ట్రక్చర్ ఇంతే, జంతువుల్లో కూడా స్ట్రక్చర్ ఇంతే. కానీ అవి గుర్తించవు కనుక వాటిని ఆ పేరు పెట్టి మనం పిలవం. మనం గుర్తించగలం, అందుకోసం గుర్తించగలిగిన వాళ్ళని మనం పురుష అనే పేరుతోటి పిలవచ్చు. అందుకోసమే శాస్త్రాల్లోనూ భగవద్గీతలోనూ పురుష అని కృష్ణుడు సంబోధిస్తుంటాడు. భగవంతుడు కూడా పక్షపాతం ఎక్కువ అండి. ఓ స్త్రీ అని ఎప్పుడైనా సంబోధించవచ్చు కదండి, ఓ మహిళ అని సంబోధించవచ్చు కదండి. ఎప్పుడు భారత భారత ఏ భారతి అని సంబోధించకూడదా ఏమిటండి? అంటే దాని తాత్పర్యం పురుష అని అంటే మగవాడ అని కాదు అర్థం, దేహధారి అని అర్థం అన్నమాట. ఇది ఒక సెన్స్లో, ఇది వేదాంతిక్ సెన్స్లో అనమాట. అదే వేదాంతిక్ సెన్స్లోనే మన అందరినీ మొత్తం స్త్రీప్రాయం ఇతరత్ సర్వం జగత్, ఆయన ఒక్కడే పురుషుడు అంటే ఆయన ఒక్కడే స్వతంత్రత కలవాడు. పురుషుడు అంటే స్వాతంత్ర్యం ఉన్నవాడని అర్థం. స్త్రీ అంటే ప్రేమ రూపమైనది అని అర్థమండి. అంతేకాని స్త్రీ అంటే ఒంటింటి కుందేలు అని అర్థం కాదండి. స్త్రీకి సహజ లక్షణం ప్రేమమయమై ఉండుట. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ వెంటనే ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ప్రేమకి ఎప్పుడు కూడా స్వార్థం ఉండదండి. ప్రేమ ఎప్పుడు కూడా పరార్థంగా ప్రవర్తిస్తుంది. అంటే ఎవరి యందు దేని యందు ప్రేమ కలుగుతుందో వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఉండాలనిపిస్తుంది తప్ప తన ఇష్టాన్ని దాని మీద ఇంపోజ్ చేయాలనిపించదండి. అందుకోసమే చూడండి, స్త్రీ ఎప్పుడు తన ఇష్టాన్ని ఎవరి మీద ఇంపోజ్ చేయదండి. ఎవరెవరికి కావాలంటే వారికి తగినట్టుగా తనని తాను అమర్చుకుంటుంది. చిన్న వయసులో తండ్రికి తల్లికి తగినట్టు అమర్చుకుంటుంది, నడి వయస్సులో భర్తకి తగినట్టు అమర్చుకుంటుంది, కాస్త వయసు పెరిగితే తన సంతానానికి తగినట్టు అమర్చుకుంటుంది. స్త్రీ ఎప్పుడు కూడా ప్రేమమూర్తి కనుక తననెప్పుడు కూడా ఇతరులకి ఏ విధంగా సంతృప్తి కలిగించగలను అనేది తను భావిస్తుందే తప్ప తన స్వార్థాన్ని ఎప్పుడూ చూసుకుని ఇతరులని ఏదో తన కోసం వాడుకోవడం అనేది స్త్రీకి ఉండదండి. స్త్రీకి ఉండదంటే జనరల్గా ఉండదు అని. అలాంటి వాళ్ళు కూడా కొందరు ఎక్సెప్షనల్ కేసెస్ ఉండొచ్చు అనుకోండి. కానీ పురుషుడు అలా కాదండి. పురుషుడు సహజంగానే స్వార్థం. పురుషుడు ఎలాగైనా ఎప్పుడైనా కూడా తన ప్రయోజనమే ప్రధానం అనుకుంటాడు తప్ప పక్కవాడి ప్రయోజనం ప్రధానం అనుకోడండి. స్త్రీకి చూడండి, పిల్లవాడి కడుపు నిండితే చాలు అనుకుంటుంది. తన మీద ఆధారపడ్డ వాళ్ళు కడుపు మొట్టమొదటి నింపితే తనకున్నా లేకపోయినా పర్వాలేదనుకుంటుంది. కానీ మగవాడు అలా కాదండి. ముందర తన భార్యని కొట్టైనా పిల్లల్ని కొట్టైనా తను తినేసి ముందర కడుపు నిండిపోతే వాడికి అదే చాలు అనుకుంటాడు. మిమ్మల్ని అంటలేదండి మేము, కానీ బట్ జనరల్గా అలా ఉంటుందండి టెండెన్సీ మగవాళ్ళకి. నిజంగా మగవాడికి కేవలం తనకు కావలసిందేదో తనకి లభిస్తే చాలును.
మిగతా వాళ్ళు ఏమైపోయినా వాడికి పెద్దగా పట్టింపు లేదు. అంటే మెజారిటీ కేసెస్ అట్లా ఉంటాయి. అది అంత అలా ఉంటారు అని కూడా తాత్పర్యం కాదండి. అయితే ఎక్కడైనా ఒక్కొక్కడిలో కేవలం పరార్థ ప్రవృత్తే ఉంటే వానిలో అది విలక్షణం అంటాం మనం, అదొక స్పెషాలిటీ అంటాం. అలాగే ఎక్కడైనా ఒక్కొక్క స్త్రీలో పరమ స్వార్థం నిండి ఉండి ఇతరులను కూడా దోచుకుని తినే ప్రవృత్తి ఏర్పడితే అందులో పురుష లక్షణం అంటాం అన్నమాట. అది కూడా ఒక స్పెషాలిటీ. ఇట్స్ నాట్ రెగ్యులర్ ఫీచర్, యూనో. అది నిరంతరం అట్లా ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్గా దేహ నిర్మాణ స్థితిలోనే స్త్రీకి ఆ లక్షణం ప్రకృతిలో ఉంది. అలా ఉంది కనుకనే స్త్రీ భరిస్తుందండి భారాన్ని, సంతానాన్ని లోకానికి అందిస్తుంది. లేకపోతే అంత 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 లెబోరియస్ జాబ్ ఎవడు తీసుకుంటాడండి? ఎవడు పడతారు? మీరు పడతారు అలాగా? అదో ఒక నిమిషం కాసేపు పిల్లాడిని ఎత్తుకోండి అంటేనే అబ్బా ఇంకెంతసేపు అంటాడు. 9 నెలల కాలం లోపల పెంచి తన దేహాన్ని పంచి ఈ లోకంలోకి వాడిని అందిస్తోంది. ఎంత గొప్ప మూర్తి అండి. చిన్నప్పటి నుంచి వాడు ఏడుస్తుంటే ఓదార్చి, వాడికి స్నానం చేయించి, బట్ట కట్టి, వాడికి తిండి పెట్టి, సంస్కారము నేర్పి, వాడిని ఒక మనిషిగా లోకానికి అందించేటటువంటి తల్లి లాంటి, స్త్రీ లాంటి మహానుభావులు పురుషులు ఎప్పుడు కానే కారు. ఎంత పోరాడినా స్త్రీ కంటే అధికుడు పురుషుడు కాడండి. వీడికి కొంచెం ఏదో మొండితనం ఉంది కనుక ఏదో చెల్లుబాటు చేసుకుంటున్నాడు తప్ప నిజానికి ఉపకార దృష్ట్యా మనం భావించగలిగినట్టయితే స్త్రీ చేసేటటువంటి ఉపకారం ఈ సమాజానికి మరొకడెవడు కూడా చేయగలిగింది కానే కాదు. అంటే స్త్రీ లక్షణం ఏమిటి అనేది ఇప్పుడు మనకు అవసరం. ప్రేమస్వరూపి అయి ఉండుట. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు. ఎక్కడ స్వార్థం లేదో అక్కడ ఎదటవాడి ఎందు డిమాండ్ ఉండదు. ఎక్కడ డిమాండ్ లేదో అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉందో అక్కడ వానికి అనుకూలంగా ప్రవర్తించడమే ఉంటుంది. పురుషుల్లో మీరు అలా ఉంటుందో చూడండి ఎక్కడైనా. భగవంతుడి విషయంలో మనమంతా అలా ఉండాల్సిన వాళ్ళం. నీ ప్రయోజనం కాకుండా ఏది చేసినా వాడి ప్రయోజనం కోసం చెయ్యాలి అనేది లక్షణం. వేదాంతం మనకు అది చెబుతోంది. జీవుడు అట్లా ప్రవర్తించాలి. చేత స్వార్థము తన ప్రవృత్తి కారాదు. భగవంతుడి యొక్క పరార్థము అంటాను. భగవంతుడికి పరుడు అని పేరు. చేత పరార్థ ప్రవృత్తి కావాలి తప్ప జీవుడిది ఎప్పుడు స్వార్థ ప్రవృత్తి కాకూడదు. పరార్థ ప్రవృత్తి కావాలంటే నీలో కూడా ప్రేమ కావాలి. ప్రేమ అవిచ్ఛిన్నంగా సాగాలి. ఆ అవిచ్ఛిన్నంగా సాగే ప్రేమనే భక్తి అని అంటాం మనం. భక్తి అంటే అదేదో కొత్తగా రావాల్సింది ఎక్కడితో కాదండి. అవిచ్ఛిన్నంగా సాగే ప్రేమ. అయితే ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? తెలిస్తే వస్తుంది. ఏం తెలియాలి? సంబంధం తెలియాలి. నా పిల్లాడు అనుకుంటే ఆ తల్లి ప్రేమిస్తుంది. పక్కింటి పిల్లాడిని మళ్ళీ ప్రేమిస్తుందండి. తన పిల్లాడు ముక్కు మూతి కారుతున్నా ఓ ఎత్తేసుకుని ముద్దాడేస్తుంది. పక్కింటి పిల్లాడు నీట్గా వచ్చిన ఆగక్కడ అంటుంది. ఎందుకంటే తనవాడు సంబంధం. మళ్ళీ జ్ఞానము అంటాను దాన్ని. చేత జ్ఞానము పండితే భక్తి అని అంటాను దాన్ని నేను. ఎక్కడ భక్తి అంటే ఎక్కడ ఈ అవిచ్ఛిన్నమైన ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఆల్వేస్ డిమాండ్స్ సమ్ సార్ట్ ఆఫ్ గివింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఆఫరింగ్, సమ్ సార్ట్ ఆఫ్ సర్వీస్. ప్రేమకి లక్షణం అదండి. ప్రేమ పుచ్చుకోవాలని కోరదు, ఇచ్చుకోవాలని కోరుతుంది. ప్రేమ ఎప్పుడు కూడా సేవ చేయించుకోవాలని కోరదు, సేవ వాడికి అర్పించాలని కోరుకుంటుంది. ఇది ప్రేమకి లక్షణం అండి. ఇది స్త్రీలో ఉంటుంది. భగవంతుడి విషయంలో అందరిలోనూ ఆ ప్రవృత్తి ఉండాలి. పురుషుడికి అహంకారం సహజంగానే శరీరంలో ఈ నిర్మాణంలో ఏర్పడింది. అందుకోసం నేను పురుషుణ్ణి అని అనుకున్నవాడు ఆ భావాన్ని మార్చుకుని నేను కూడా భగవంతుడికి పరతంత్రుణ్ణే అని భావించగలగాలి. అలా భావిస్తేనే వాడు భగవంతుడు అనుగ్రహానికి పాత్రుడవుతాడండి. ఆ భావం లేకపోతే వాడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడు. ఈ దృష్ట్యా గమనిస్తే అందరూ స్త్రీలే ఈ ప్రపంచంలో. భగవంతుడికి చెందనివాడెవడు? భగవంతుడే ప్రయోజనంగా పని చేయాల్సిన అవసరం లేనివాడెవడు ఈ ప్రపంచంలో? అయితే కొందరు దాన్ని రికగ్నైజ్ చేయకపోవచ్చు,
అది అహంకారం అంటాం. ఇది తగదన్నమాట. అంచేత అందరినీ స్త్రీలు అనొచ్చు, అందరినీ పురుషులని కూడా అనొచ్చు. కానీ అప్పుడు ఏ సెన్స్లో అంటాం అనేది మనం తెలియాలి. ఇప్పుడు ఒకే వ్యక్తిని అన్న అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, భర్త అనొచ్చు, తండ్రి అనొచ్చు, కొడుకు అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు. అనొచ్చా కూడదా? ఒకే వ్యక్తిని. అదేమిటండి అన్న అయితే తమ్ముడు ఎలా అవుతాడండి? ఇది వెర్రి ప్రశ్న. తన తమ్ముడికి అన్నగారు వాడే, తన అన్నగారికి వాడే తమ్ముడు అవట్లే. ఏమండి భర్త తండ్రి రెండు ఎలా అవుతాడండి? అది కూడా వెర్రి ప్రశ్న. ఒకడికి కాదు, తన భార్యకి అతడు భర్త అవుతున్నాడు, తన సంతానానికి వాడే తండ్రి అవ్వటలే. ఒకే వ్యక్తిని నువ్వు అనేక రకాల పేర్లతోటి భిన్న భిన్న నామాలతోటి నువ్వు పిలవచ్చు, వ్యవహరించవచ్చును. ఏ సెన్స్లో వాడుతున్నావు అని తెలుసుకోవడం ప్రధానం. అట్లాగే మనని స్త్రీ అనొచ్చు భగవంతుడి అపేక్షయ, మన పురుషుడు అనొచ్చు దేహాన్ని ధరించి ఉన్నవాళ్ళం కనుక. అంచేత ఈ పట్టణంలో ఉన్నటువంటి పురుషులం మనమంతా. మనమే కాదు, భగవంతుడు కూడా పురుషుడు అనే పేరండి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఆయన పట్టణం అండి, ఈ విశ్వమంతా ఆయన శరీరం, అందులో ఆయన సేతే. ఈ ప్రపంచంలో ఆయన ఉన్నాడు కదండి. సర్వభూతస్థం ఆత్మానం భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆయన చెప్పుకున్నాడు. ఈ సమస్త భూతము కూడా నాకు శరీరం, అందులో నేను ఆత్మని. అహం ఆత్మ హే గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత. ఈ సమస్త భూతము కూడా నాకు శరీరం, అందులో నేనున్నాను. ఆశయము అంటే పువ్వు చూశారు మీరు ఎప్పుడైనా? దాని కింద నుంచి ఇలాగా స్టాక్ వచ్చాక ఒక 5 ఇలా ఉంటాయండి. ఇలా ఏమంటారు దాన్ని? పుష్పం కింద ఉండేది పెటల్స్ కాదు, ఆ పెటల్స్కి కింద నుంచి ఆ స్టాక్ నుంచి వచ్చి పచ్చది ఇలా ఉంటుందండి. అప్పుడు దాంట్లోంచి పెటల్స్ వస్తాయి. దళపుటం ఏమో అదేదో తెలుసును కదా మీకు. అదే అది ఉంటుంది క్రింద, ఈ పచ్చగా ఉంటుంది, కింద నుంచి వస్తుంది. అది ఇలా 5 కింద దేని కిందో విడుతుంది. అది అందులోంచి పెటల్స్ వస్తాయి, అందులో మధ్యలో బిందు ఉంటుంది. ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఆ కింద ఉండేదానికి కోశము అని పేరండి, ఆశయము అంటారు దాన్ని. ఈ సర్వభూతములు ఆశయం, సర్వభూత ఆశయ స్థిత. ఈ సమస్త భూతములని ఆశయముగా చేసుకుని నేనుంటున్నా. నేననే ఆశయంలో ఈ సర్వభూతాలు ఉంటాయి, ఇటు నుంచి అటు నుంచి కూడా. ఆయన లోపల బయట కూడా ఉంటాడు కదండి. అంచేత భగవంతుడు కూడా పురుషుడు అనే పేరు. మనకి ఆయన కొంచెం తేడా ఉంది. మన ఉత్త పురుషులం, ఆయన ఉత్తమ పురుషుడును. కొంచెం డిఫరెన్స్ అనమాట. అంటే ఉత్త పురుషుడు అంటే ఎప్పుడు నేను ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఇప్పుడు తినాలి అని మనకి తిండి గోలు తప్ప మనే ఉండదు. ఆయన తను తిండి మానేసి మన కోసమే ఎప్పుడు ప్రవర్తించేటటువంటి మహనీయుడు. అందుకోసమనే ఆయన ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. ఆయనకి ఉత్తమ పురుషుడు అని పేరు. ఆయన్ని మనం పొందాలి, పురుషోత్తమ ప్రాప్తి కావాలి మనకందరికీ అని చెప్తుంది 15వ అధ్యాయం భగవద్గీతలో. సరే, వేదాలు ఏ పురుషులు రచించినవి కావు, అంటే ఉత్త పురుషులు రచించినవి కావు, ఉత్తమ పురుషుడు కూడా రచించినది కాదు. భగవంతుడు కూడా వేదాన్ని రచించలా, ఆయన కూడా జ్ఞాపకం చేసుకుని చెప్తాడు. అందుకోసమనే వేదాన్ని అపౌరుషేయము, మనుషులు రచించినవైతే పౌరుషేయములు అని అంటారు. భగవద్గీత ఎవరు చెప్పింది? కృష్ణుడు చెప్పింది. అంచేత అది అపౌరుషేయమా పౌరుషేయమా? అది పౌరుషేయం, ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కదా. సో అది కూడా పౌరుషేయమే, ఒక పురుషుడు రచించినదే. భగవద్గీత వేదం కాదు,
భగవద్గీత పౌరుషేయం. రామాయణం పౌరుషేయమా? పౌరుషేయమా? అది పౌరుషేయమే, వాల్మీకి రచించాడు. బ్రహ్మసూత్రాలు, భారతం పౌరుషేయమే. ఎవరు రచించారు? వేదవ్యాస భగవానుడు రచించాడు. ఉపనిషత్తులో ఎవరూ రచించలా. ఆ పౌరుషేయాలు. ఎందుకని? అవి కూడా వేదాల్లో ఒక భాగం. వేదాలు 3 భాగాల్లో ఉంటాయి. సంహిత అంటారు, ఆరణ్యకాలు అంటారు, బ్రాహ్మణాలు అంటారు. 3 రకాలుగా ఉంటాయి. అందులో ఉపనిషత్తులు అనేవి ఆరణ్యకాల్లో చేరుంటాయన్నమాట. అంచేత ఆరణ్యాలకి అంతర్గతమైనవి కనుక, అది వేదాంకి ఒక భాగం కనుక, వేదాలు ఎవరు రచించినవి కావు కనుక ఉపనిషత్తులు కూడా పౌరుషేయాలంటామా అనకూడదు, అపౌరుషేయాలు. అయితే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలండి. అపౌరుషేయాలు అని మనం ఉపనిషత్తులకి ఇన్ జనరల్ అంటాం అనుకోండి, కానీ ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం మనం మొదటి రోజున చెప్పుకున్న మీకు జ్ఞాపకం ఉంది. మన శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు లాంటి మహనీయులు తమ తమ సమయాల్లో తమ తమ కామెంటరీస్లో అంగీకరించినవి మాత్రం 14 ఉపనిషత్తులే మనకు కనిపిస్తాయి. మరి మిగతావి ఉన్నాయో లేవో మనకైతే అంత బాగా తెలీదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సుమారు 1500 ఉపనిషత్తుల దాకా చెప్తున్నారు. 500-600 ఉపనిషత్తులు అయితే పక్కాగా చెప్తున్నారు. మరి దాంట్లో అల్లోపనిషత్తు ఉందండి, దాంట్లో క్రీస్తు ఉపనిషత్తు ఉందండి, మరి దాంట్లో ఇంకా రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి. మరి దాంట్లో ఇంకో 2 రోజులు అయితే అందులో జియోరుపనిషత్తు కూడా చేరుతుందండి. అంటే ఇలాగా బహుశా ఉపనిషత్తు అంటే గొప్పది కనుక ఆ ఉపనిషత్తు చెప్పినట్టుగా అయిపోతే ఇంకా దానికి ఒక ప్రామాణికత వచ్చేస్తుంది అనే భావనతోటి చాలామంది తర్వాత ఉపనిషత్ అనే పేరు పెట్టుకుని తమ తమకి నచ్చినవి, తాము మెచ్చినవి ఆ ఉపనిషత్తు పేరుతో చెల్లుబాటు చేసేసారు. అలాగే ఇప్పుడు ఊర్ధ్వపుండ్ర అని చెప్పే ఉపనిషత్తు ఉందిటండి, తిరియక్ పుండ్ర అని చెప్పే ఉపనిషత్తు ఉందిటండి. ఇవి కొంచెం ఫ్యానిటిసిజం, అది కొంచెం ఎక్స్ట్రీమ్ అన్నమాట. దాంట్లోకి వెళ్ళిపోయి అలా ఉపనిషత్తులని పేర్లతోటి రచించి వేసి ఉండొచ్చు, కాకపోవచ్చు. మనం ఇది అది అని అనలేం. అన్నీ ఉన్నాయా లేవా అని కూడా మనమేం చెప్పడానికి వీలు కాదు. కానీ మనం ఎంతవరకు తీసుకుంటామంటే మన ఆచార్యత్రయం అంగీకరించిందేదో అంతవరకు మనం కన్ఫైన్ అవుదాం. అలాంటప్పుడు 14 అని మనం అంగీకరిస్తాం అన్నమాట. అందుకోసం మనం 14 అని అంటూ ఉంటాం. అవి కూడా అపౌరుషేయములే. ఏమండి చాలా గొప్పవాళ్ళు రాయొచ్చు కదండి, పెద్ద తప్పేమిటండి అంటే, మనిషి రాయడం అంటూ జరిగితే అందులో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ కొన్ని ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓ 4 మనం చెప్పుకుందాం. భ్రమ, ప్రమాద, విప్రలంభ, అశక్తత, ఇలాంటి దోషాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏమేమిటవి? అందులో ఒకటి భ్రమ అంటారు. భ్రమ అంటే ఒకదాన్ని చూచి ఒకటేమో అని అనుకోవడం. చూడండి, సాయంకాలపు వేళ ఎండ పూర్తిగా వెళ్ళిపోయింది, కానీ ఇంకా చీకటి ఆక్రమించలేదు. కొంచెం మసక వెలుతురు కనిపిస్తోంది. ఇంట్లోంచి వెనక్కి వచ్చాడు పెరట్లోకి, టక్మన్ తలుపు తీశాడు. ఆ రోజే వీడికి వెనకాతల ఓ చెట్టు ఉంది అక్కడ గుమ్మానికి ఎదురుగాను. ఎవరినో కొట్టమని ఆ ఇంటి యజమాని నియమించాడు. ఆ యజమాని పొద్దునుంచి కొడితే ఆ ట్రంక్, దానికి ఇటు నుంచి అటు నుంచో ఉండేటువంటి 2 మెయిన్ కొమ్మలు మాత్రం వాడు అట్టే పెట్టేసి మిగతా చెట్టు అంతా కొట్టేశాడు. సరే, వాడు ఇంకా ఆ వేళకి అంతవరకు అయింది. వాడు పని మానేసి ఇంకా ఆ వేళకి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతను ఆ ఇంటికి అతిథిలా వచ్చాడు. పెరట్లోకి వెడదాం అని వచ్చి టక్మని తలుపు తీశాడు. ఆ సంధ్య వేళ బొత్తిగా చీకటి కాలేదు, అలానే వెలుతురు పూర్తిగా లేదు. దాంతో ఆ తలుపు తీయగానే ఎదురుకుండా ఓ మనిషి ఇలా చేతులు పెట్టి నిలబడ్డుగా కనిపించింది వాడికి. ఎందుకంటే కరెక్ట్గా అంతే ఎత్తుంది అది.
ఇటు నుంచి ఇలా ఒక కొమ్మ సగం దాకా నరికేసింది, ఇటు నుంచి ఒక కొమ్మ సగం దాకా నరికేసింది. వాడు చూడగానే అమ్మో దొంగ అన్నాడు. అనగానే వాడు పరుగులు పెట్టాడు, వాడు భయపడిపోయాడు. ఆ ఇంటి యజమాని వచ్చాడు. ఏమైంది కొంప మునిగింది అనుకుంటాను. ఏట్రా అడుగు అడుగు అంటున్నాడు వీడు అటు చూపించి. ఒరేయ్ అది దొంగ కాదురా దుంగ అన్నాడు వాడు. అంటే అది ఒక ఇంకా ట్రంకరా, అది పొరపాటు పడ్డావు పాప, నీకు పూర్తిగా కనిపించలేదు, సగం సగం కనిపించింది మసగ్గా చేత ఒకటి చూచి ఒకటి అనుకున్నావు. ఒక్కొక్కసారి దొంగగా కనిపించింది, నీకు గొప్ప ధైర్యం ఉంది, అలాగే ఆగి చూసావు. కదులుతున్నాడా లేడా. ఇంతకీ అది మనిషి కూర్చున్నట్ట అక్కడ, లేకపోతే ఏదైనా ఒక డబ్బా, లేకపోతే అది ఒక కుక్కో, లేకపోతే అక్కడ ఇంకా ఏమైనా ఇతరమైనటువంటి ఒక దొంగవాడో, ఏమిటి అక్కడ కనిపిస్తోంది? ఇదా అదా? ఏమంటాను దీన్ని? సంశయ స్థితి. చూచిన వస్తువు ఇదా అదా అని కలిగే స్థితిని మనం సంశయము అని అంటాం. ఒక్కొక్కసారి మనకి అసలు వస్తువు కంటే రెండో వస్తువు మీదే కొంచెం అభినివేశం కలిగిందనుకోండి, అప్పుడు కలిగేది భ్రమ అని అంటాం. అంటే వాడు చూశాడు, చూడగానే అది నిజానికి చెట్టే, కానీ వీడికి అది చిట్టా దొంగ అని డౌట్ కలగలే, దొంగే అని అనిపించింది. అయితే అది కూడా ఒక జ్ఞానమేనండి, అది మర్చిపోకూడదు. అది కూడా ఒక జ్ఞానమే. అంటే ఏదో ఒకదాన్ని వీడు వ్యవహరించాడా లేదా, తెలిసిందా లేదా వీడికి? తెలిసినందువల్ల కలగాల్సినటువంటి వికారాలు వీడి శరీరంలో వణికిపోవడం, అరుపులు అరిచేయడం, కింద మీద పడిపోవడం, ఇవన్నీ చేస్తున్నాడు లేదా? అది సత్యమా కాదా? సత్యమే. వీడికి కలిగిన జ్ఞానం సత్యమే. ఆ జ్ఞానం వల్ల వీళ్ళలో వచ్చినటువంటి ఆ వికారాలు సత్యమే. అయితే ఒకటి చూచి ఒకటి అనుకున్నాడు, భ్రాంతి జ్ఞానం అని అంటాం. దానికే భ్రమ అని పేరు పెట్టారు మన వాళ్ళు. మనిషికి ప్రపంచంలో, మనిషి కంటే ఏ పురుషుడికైనా, వాడు చిన్న పురుషుడు కావచ్చు, పెద్ద పురుషుడు కావచ్చు, గొప్ప పురుషుడు కావచ్చు, తనకి అప్పుడప్పుడు ఇట్లాగా చుట్టూ ఉండేటటువంటి వాటిని చూస్తే ఏదైనా ఒక రకమైనటువంటి భ్రమ కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మనిషి రచించినటువంటి గ్రంథాల్లో కూడా ఇట్లాంటి భ్రమలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. రెండవది ప్రమాదం అంటే తెలుగు ప్రమాదం కాదు. తెలుగు ప్రమాదం అంటే డేంజర్, కానీ సంస్కృతంలో ప్రమాదము అంటే అలర్ట్గా లేకపోవడం, పరాకు కలిగి ఉండుట అంటారు. అంటే వాడికి అవధానం లేదు దాని మీద. అంటే అది అక్కడ ఎదురుకుండా వస్తువు అలా కదులుతోంది, కానీ వీడు దాన్ని నోటీస్ చేయటం లేదు. ఎందుకంటే వీడు ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నాడు. పరధ్యానం అంటుంటారు కదండి మన వాళ్ళు. అలాంటి ఏదో పరధ్యానంలో ఉన్నాడు. దానికే మన తెలుగులో పరాకు అంటాం అనమాట. దీన్ని సంస్కృతంలో ప్రమాదము అని అంటారనమాట. మనకి కొన్నిటి విషయాల్లో అలర్ట్గా మనం లేకపోవచ్చు. అలర్ట్గా లేం కనుక కొన్నిటిని మనం నోటీస్ చేయలేకపోవచ్చు. కనుక మనిషి రచించే గ్రంథాల్లో ఇలాంటి వాస్తవాన్ని ప్రజెంట్ చేసే విషయంలో కొంత పరాకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. గురువుగారు చెప్తారు, శిష్యుడు వింటాడు, వినదాన్ని 2 సార్లు అంటాడు, అన్నదాన్ని లోపల అనుకుంటాడు, అనుకున్న దాన్ని లోపల ధరిస్తాడు. అంచేత విని నేర్చింది కనుక దానికి శృతి అని పేరండి.